వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైడ్రా కూల్చివేతలపైన తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాల్లో హైడ్రా జోక్యం చేసుకోవడం తగదని స్పష్టం చేసింది. మేడ్చల్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో జరిగిన కూల్చివేతలపైన విచారణ చేపట్టిన కోర్టు కూల్చివేతలకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కూల్చివేతలపైన హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలపైన తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో హైడ్రా జోక్యం చేసుకోవడం తగదని స్పష్టం చేసింది. మేడ్చల్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో జరిగిన కూల్చివేతలపైన విచారణ చేపట్టిన కోర్టు కూల్చివేతలకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. కూల్చివేతలపైన హైడ్రా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైడ్రా కూల్చివేతలపైన తెలంగాణ హైకోర్టు సీరియస్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు. పవన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగింది. అయితే హైడ్రా చర్యలపైన కూడా హైకోర్టు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే కోర్టు పరిధిలో హైడ్రా పట్టించుకోవట్లేదు, అంతేకాకుండా కూల్చివేతల పైన కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే వాణి కో ఆపరేటివ్ కూల్చివేతను కోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎలాంటి రెవెన్యూ శాఖ నుంచి నోటీసు సూచనలు లేకుండానే ఇలాంటి కూల్చివేతల పైన కూడా తెలంగాణ హైకోర్టు ఈ రోజు దీనికి సంబంధించి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వెంటనే నివేదిక అందజేయాలని చెప్పి కూడా కలెక్టర్ కు ఆదేశించింది. మరోవైపు కేసును మాత్రము వచ్చే నెల 9కి వాయిదా వేసి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే హైడ్రా సంబంధించి రంగనాథ్ కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం, దీనికి సంబంధించి ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా రిజిస్ట్రీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి కోర్టు పరిధిలో ఉన్నా కూడా దీనికి సంబంధించి హైడ్రా పట్టించుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా కొంత కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ అంశాలపైన జోక్యం తగదని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి హైడ్రా కూడా సూచనలు జారీ చేసింది. అయినా కూడా హైడ్రా మాత్రము కోర్టుకు సంబంధించిన సూచనలు పట్టించుకోకపోవడం వల్లనే ఈ యొక్క మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు కూడా ఆ యొక్క రిజిస్ట్రీకి సూచన కూడా జారీ చేసి మొత్తానికి ఈ తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అయితే పవన్, ఈ చట్టపరమైన ఇబ్బందుల వల్ల హైదరాబాద్లో ప్రస్తుతం సాగుతున్నటువంటి మిగతా కూల్చివేతల ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉందంటారా పవన్? అయితే కోర్టు మాత్రం చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే కొన్ని డైరెక్షన్లు అంటే ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు మాత్రమే ఈ యొక్క హైడ్రా కాపాడాలి, ఎందుకంటే దీనికి సంబంధించి వ్యక్తిగత అంశాలను మాత్రం హైడ్రా తలదూర్చద్దు అనేది మాత్రం ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కంటెంట్ ఆఫ్ కోర్టు పైన పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, కానీ ప్రైవేటు ఆస్తులకు సంబంధించి హైడ్రాకు ఎలాంటి హక్కు కూడా లేదు. కానీ హైడ్రా మాత్రము కోర్టు అంశాలను పట్టించుకోకపోవడం వల్లనే మరోసారి ఇందులో మాత్రం ప్రధానంగా ఇటు తెలంగాణ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మరోసారి 9వ నెల అంటే వచ్చే నెల 9వ తేదీన యొక్క విచారణ కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.